హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు బేబమ్మ రుచులు. ఎవరైతే మన ఛానల్ని మొదటగా వీక్షిస్తున్నారో వాళ్ళందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మనం బేబమ్మ రుచుల్లో హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేసుకోవడానికి ఆయిల్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సినవి ఆయిలు, మెంతులు, మందార పువ్వులు, మందారాకులు, కరివేపాకు, అలానే ఉసిరికాయ తీసుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఉసిరికాయలని నేను 4 తీసుకున్నాను. నేను ఓన్లీ 15 డేస్కి సరిపడే అంత నూనె మాత్రమే కాసుకుంటున్నాను. మీరు 20 డేస్కి కావాలంటే 20 డేస్కైనా తీసుకోవచ్చు. నేను 4 ఉసిరికాయలు తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండర్లో వేసుకున్నాను. మనం ఆయిల్లో ఈ ఉసిరికాయని వాడడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా తగ్గుతుందండి. ఈ ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కనుక హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. ఇది డైలీ మనం ఒకటి తినడం వల్ల మనకి విటమిన్ సి అనేది బాగా అందుతుంది. అలానే షుగర్ పేషెంట్స్కి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అలానే ఇప్పుడు ఈ ఉసిరికాయని మెత్తగా పేస్ట్ పెట్టుకొని దాన్ని చక్కగా వడకట్టుకునే దాంట్లోకి తీసుకోవాలి. మీ దగ్గర వడకట్టుకునేది లేదనుకోండి, ఏదైనా కాటన్ క్లాత్లో అయినా వేసి చక్కగా గుజ్జంతా పిండుకొని దాంట్లోంచి రసం తీసుకోవాలి. ఇలా రసం తీసుకున్న తర్వాత దానిని ఒక పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం స్టవ్ మీదే మూకుడు పెట్టుకోవాలండి. నేను ఇనప మూకుడు పెట్టుకున్నానండి. మీ దగ్గర ఇనప మూకుడు లేకపోతే స్టీల్ మూకుడు పెట్టుకోండి. అంతేగాని సీవండ మూకుడు అయితే పెట్టుకోకండి. ఇనప మూకుడు పెట్టుకోవడం వల్ల మనకి ఐరన్ కూడా అందుతుందన్నమాట ఈ ఆయిల్లోకి. తర్వాత ఇందులో ఒక గిన్నెతో నేను కురుడి కొబ్బరికాయలు ఉంటాయి కదండి, దాంతో చేసిన ఆయిల్ని మాత్రమే తీసుకున్నాను. అది ఎటువంటి కల్తీ లేనిదై ఉంటుంది కాబట్టి అది తీసుకున్నాను. ఒక గిన్నె ఆయిల్ని వేసుకొని కొంచెం మరిగిన తర్వాత ఇందులోనే నేను ఆవాల నూనె ఉంటుంది కదండి, ఒక గిన్నెలోనికి ఒక గరిటె ఆవాల నూనె తీసుకున్నాను. ఆవాల నూనె మన మాడుకి చాలా మంచిదండి. మన మాడుని లోపల బ్లడ్ సర్క్యులేషన్ చేయడానికి ఇది చాలా బాగా దోహదపడుతుంది. మీ దగ్గర ఒకవేళ ఆవాల నూనె లేకపోతే ఆవాలని లైట్గా రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే ఒక స్పూన్తో మెంతులను వేసుకోవాలి. మెంతులు మన తలని బాగా చలవ చేయిస్తుందండి. అందుకే మెంతులను కూడా వేసుకోవాలి. తరువాతే మనం ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదండి. హీట్ అవ్వకుండానే ఉసిరికాయ రసం తీసుకున్నాం కదా, అది వేసుకొని కలుపుకోవాలి. బాగా హీట్ అయినప్పుడు వాటర్ని వేస్తే నూనె పేలుతుంది కదండి, అందుకే హీట్ అవ్వకుండానే వేసుకోండి. తర్వాతే తొడుములు తీసిన మందార పువ్వులను కూడా వేసుకొని కొంచెం వేగాలి. చూడండి, నేను వేయగానే నూనెలో వేగిపోతున్నాయి మందార పువ్వులు. నాటు మందార పువ్వులే తీసుకోవాలి. తరువాత మనం 2 రెమ్మల కరివేపాకుని తీసుకోవాలి. కరివేపాకు మన జుట్టుని నల్లగా ఉంచేలా చేస్తుందండి. మీ దగ్గర గోరింటాకు కూడా ఉంటే గోరింటాకు కూడా వేసుకోవచ్చు. అలానే నేను మందార ఆకులను కూడా వేసుకున్నాను. మందార పువ్వులు, మందార ఆకులు మన జుట్టుకి మంచి పాత్రను పోషిస్తుందండి. ఈ మందార ఆకులను వేయడం వల్ల మన జుట్టు చాలా షైనీగా ఉంటుందన్నమాట. అందుకని నేను కొంచెం మందార ఆకులను కూడా వేసుకున్నాను. దీన్ని అలానే సిమ్లోనే 20 మినిట్స్ వరకు మరగనివ్వండి. ఇలా బాగా అన్నీ వేగిపోయి చక్కగా మరిగిపోయిన తర్వాత మనం ఇవి బాగా మాడిపోయే వరకు ఈ ఆయిల్లో వేపామనుకోండి, మాడు వాసన వచ్చేస్తుంది ఆయిల్ అంతా. అందుకనే నేను ఇవన్నీ వేగిపోయిన తర్వాత చక్కగా గరిటెతో తీసి ఇంకో గరిటెతో నొక్కితే చూడండి నూనె ఎలా వచ్చేస్తుందో, అలా ఆ మందార పువ్వులు అన్నీ తీసేసుకుని ఒక 5 నిమిషాలు మళ్ళీ మరిగిపెట్టానండి ఆయిల్ని. ఈ ఆయిల్ ఒకసారి మనం చేతితో చూసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో ఉసిరికాయ రసం వేసాము కాబట్టి వాటర్లా ఉండిపోతే ఆయిల్ పాడైపోతుంది. సో మనం ఒకసారి ఇలా చేతి మీద రాసుకొని అది మెరుస్తుంటే ఆయిల్లా మనకి ఆయిల్ మొత్తం ఉసిరికాయ రసాన్ని పీల్చేసుకుందని అర్థం అన్నమాట. అలా చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు చల్లారబెట్టుకొని తర్వాత ఏదైనా గాజు సీసాలో మాత్రమే వడకట్టుకోండి. ప్లాస్టిక్ సీసాలు అలాంటివి ఏమీ వద్దు. గాజు సీసాలోనే వడకట్టుకోండి. లేదంటే మీరు స్టీల్ డబ్బాలో అయినా వడకట్టుకోవచ్చు. ఇలా వడకట్టుకున్న తర్వాత ఈ ఆయిల్ని ఇందులోనే మనం
ఇప్పుడు ఎంతో ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ని కలుపుతామండి. నేనైతే ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే బాదం ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను చూసుకోలేదండి, ఆలివ్ ఆయిల్ అయిపోయింది. నా దగ్గర 1 స్పూన్ మాత్రమే వచ్చింది. కనీసం 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆలివ్ ఆయిల్ని బాగా కలుపుకోవాలి అందులో. ఇది ఓన్లీ చల్లారిన తర్వాతే కలుపుకోండి. వేడిగా ఉన్నప్పుడు స్టవ్ మీద వేయకండి ఆలివ్ ఆయిల్. నెక్స్ట్ ఇందులోనే రోజ్మెరీ ఆయిల్. ఇప్పుడు మనం చాలా బాగా వింటున్నాం కదండి, అందరి ఇంట్లోనే ఉంటుంది ఈ రోజ్మెరీ ఆయిల్. ఈ రోజ్మెరీ ఆయిల్ని కూడా కొంచెం చిన్న స్పూన్తో వేసుకోండి. అంతేనండి, వేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి ఈ ఆయిల్ని వీక్లీ 2 or 3 టైమ్స్ మనం డైలీ కొంచెం వేడి చేసుకొని మసాజ్ చేసుకొని ఒక 2 hours తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఆయిల్ పెట్టేసుకొని హెడ్కి అలా ఉంచకండి, ఎందుకంటే చెమట పట్టి మనకు చుండ్రు, దురద, ముసుకుల మొత్తం ఇవన్నీ మూసుకుపోయి మనకి హెయిర్ గ్రోత్ అన్నది అవ్వదనమాట. అందుకనే మనం ఎప్పుడు 2 hours వరకు నానబెట్టుకుని హెడ్ బాత్ చేసుకోవడమే. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.